డాంబికం 10 మంది చూసి మెచ్చుకోవాలని 10 మంది గమనించాలని తాపత్రయపడిపోతూ ఉండే భక్తిని రాజస భక్తి అంటారు అన్నాడు. ఇక్కడ చెప్పొద్దు కానీ ఎక్కువ మంది దీనిలో గమనిస్తారు. మరీ తామస భక్తులు కాకపోయినా దీనికి మాత్రం లోటు లేదు. రాజస భక్తి అంటే ఎప్పుడు ఏదో కోరిక కనీసం ఒక్కటి ఉండదండి. మొన్న మధ్య వ్రతం చేశానండి ఎందుకంటే నాకు ఉద్యోగం రావాలని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేశానండి ఏంటి పెళ్లి కావాలని, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎందుకు చేశానంటే భార్య అనుకూలంగా ఉండాలి, ఆ తర్వాత ఇయర్ ఏంటంటే పిల్లలు కావాలి, తర్వాత పిల్లాడికి సీట్ కావాలి, తర్వాత వాడికి పెళ్లి కావాలి. కానీ ప్రతి వ్రతానికి పక్కన ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. కనుకనే అంతేగాని ఒక్కసారి కూడా సత్యనావ్రతం ప్రేమగా ఆశ్రయించింది లేదు. ఇంత నీ వల్లే పొందుతున్నానయ్యా, నువ్వు తప్ప ఏమున్నదని ఒక్కసారైనా వ్రతం చేసామా, ఒక్క ఆశ్రయమైనా చేసామా? అది చేయడం చాలా కష్టం, చెప్పినంత తేలిక కాదు. ఈ కండిషన్డ్ లవ్ అని అంటాం మన దీన్ని. ఈ కండిషన్డ్ అయిన ప్రేమని రాజస భక్తి అంటారు అని చెప్తున్నాడు. దానికి తోడు డాంబికం. కొంతమంది 10 మంది రావాలని చాలా తాపత్రయం, దేవుడి ముందు కూర్చుంటారు, అక్కడ దృష్టి ఉండదు, వచ్చిన వాళ్ళు గమనించారా లేదా, అదే తాను ఎటువంటి చీర కట్టినది అసలు ప్రదర్శించడానికి ఇదే అనువైన సమయము. వాళ్ళు అలాగే వస్తారు, అంతమంది వస్తారని ప్రదర్శించడానికి మేమేమి వేసుకొని రావాలనో మాకు తెలుసు అంటారు. ఇలా వీటిలో డాంబికమే తప్ప అసలు కలశంలో సత్యనాశం ఉన్నాడని భావం అంత అవునా లేదా? ఇవన్నిటికీ ఏమంటారు? రాజస భక్తి అంటారు, డాంబికం. ఇంకా మేము భలే అలంకారాలు చేస్తాం నవరాత్రులు మెరిచి చూడండి అని, అంతే. అంటే పిలవద్దని చెప్పడం కాదు ఎలాగని చెప్పి. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస కూడా చెప్తాడు, నిజమైన భక్తి ఆ దోమతెరలోనే జరుగుతుందయ్యా అన్నట. పొద్దున్న నుంచి దోమతెరలో కూడా భక్తి ఏమిటంటే డాంబికం లేదు వాడికి, తెలుసుకోండి. కానీ డాంబికంతో కోరికలతో చేసేది రాజస భక్తి. అంటే మొదటి వాడంతా ప్రమాదికారు కాడు వీడు అన్నారు ఇక్కడ. ఎందుకంటే వీడు ఏదో కోరికలతోనే పడితే ఆశ్రయిస్తున్నాడు, పర్వాలేదు, వీడు ఒక్కటే రెక్టిఫై చేసుకోవాలి, ధర్మబద్ధమైన కోరికలు అవునా కదా. అప్పుడు రాజస భక్తి ఇప్పుడు కాకపోతే మరొకప్పటికైనా పనిచేస్తుందని. తామస భక్తి అధోగతిని ఇస్తుంది. మొదట్లో దీన్నే బిడిసికొట్టడం అంటారు, అది బిడిసికొట్టడం అంటే. రాజస భక్తి ఏం చేస్తుందంటే తప్పకుండా కోరికలు తీరుస్తుంది, కానీ ఇంకా భగవద్జ్ఞానం రాలేదు కనుక ఒక కోరిక తీరితే మరో కోరిక తీరిందా, సరిగ్గా తీరిందా లేదా, ఏడుపు ఇవి తప్పవు. రాజస భక్తులకు ఏడుపు తప్పదు, వాడు భగవంతుడి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, వాడికి ఏమీ తప్పదు. రాజస భక్తులు ఉన్న బాధ అది చెప్తున్నాను. కానీ రాజస భక్తి ధర్మంగా ఉంటే దానికి ఒక ప్లస్ ఉందండి కనీసం. అదేమిటంటే ఇప్పుడు కాకపోతే మరొకప్పుడైనా మంచి జన్మలు వస్తాయి, ఉత్తమ లోకాల్లో సుఖాలు వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత సాత్విక భక్తి, ఇది చూద్దాం. సాత్విక భక్తి చాలా గొప్పది అంటున్నాడు ఇక్కడ. ఈ సాత్విక భక్తిలో ఏముంటుందంటే ఇక్కడ కోరిక ఉంటుందిట, ఉండక కాదు, కానీ 2 కోరికలు ఉంటాయటండి. చూడండి ఇక్కడ సాత్విక భక్తికి 2 కోరికలు ఉంటాయి. అవి ఏమిటయ్యా అంటే చిత్తశుద్ధి కోసమై, దీనికి పాపక్షయార్థం పరమేశ్వర ప్రీత్యర్థం 2 చెప్పాడు ఇక్కడ. ఈ 2 కోసం భగవంతుడిని పూజించేవాళ్ళు సాత్విక భక్తులు. అసలు ఎక్కడ కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది కదా, పొరపాటున ఒక్కసారి కూడా వీటి కోసం దండం పెట్టేమా, 2 కోసం. కానీ అలా పెట్టమని చెప్పేశారు మనకి శంకర భగవత్పాదుల వారి తర్వాత కాంక్రీట్ సిస్టమ్ ఏర్పాటు చేశారండి ఆయన. మీరు పూజలు చేసినప్పుడు సంకల్పం చెప్తారు తెలుసా, అదంతా మనకు గుర్తుండవు. అందులో ఇతోది ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, పుత్రపుత్రాభివృద్ధ్యర్థం, ప్రమోషన్ సిద్ధ్యర్థం చదువుతాడు. మనకి ఇష్టమైన సంకల్పాలన్నీ అందులో ఉంటాయి. అది ఒక్కడ పట్టుకుంటే కానీ ముందు వెనకలు చూడడం. కానీ ముందు ఒకటి ఉంటుందండి, మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సువేశమని మూర్తే. ఫస్ట్ ఆ 2 పెట్టండి, తర్వాత అంతా నీచాట్యం. అసలు కావాల్సింది 2 ఏమిటి? ఉపాత్త దురిత క్షయార్థం, ఈ జన్మల్లో గత జన్మల్లో నుంచి నీకు అంటిపోయిన చిత్త మాలిన్యాలు తొలగొట్టకై, అంటే చిత్తశుద్ధికై. 2వది పరమేశ్వర ప్రీత్యర్థం, ఈశ్వర ప్రీతికై. ఈ 2 ప్రయోజనంగా కలిగిన భక్తి పేరు సాత్విక భక్తి. కానీ ఇది పూర్ణ భక్తి కాదుగా, ఇది 2 కంటే మంచి భక్తి. ఈ భక్తి ఉంటేనే అది నిర్గుణ భక్తిలోకి తీసుకువెడుతుంది. సాత్విక భక్తే నిర్గుణ భక్తిలోకి తీసుకువెడుతుంది. ఆ నిర్గుణ భక్తికే జ్ఞానభక్తి అని, పరాభక్తి అని, అనన్య భక్తి అని పర్యాయ పదాలు. ఇది తెలుసుకోండి. నిర్గుణ భక్తికే అనన్య భక్తి, జ్ఞానభక్తి, పరాభక్తి, ఏకభక్తి, ముఖ్య భక్తి, ఇవన్నీ పర్యాయ పదాలండి. సాత్విక భక్తి ఉత్తమ భక్తి, 3 ఉత్తమం సాత్విక భక్తి. ఇది ఒక్కటే నిన్ను నేరుగా వెంటనే నిర్గుణ భక్తిలోకి తీసుకెళ్ళగలదు. రాజస భక్తి ఎప్పటికో నీకు సాత్విక భక్తిని ఇస్తుంది, సాత్విక భక్తి నీ నిర్గుణ భక్తిలోకి తీసుకెళ్తుంది. కానీ నిర్గుణ భక్తిలోకి వెళ్ళడానికి మనకు కావలసిన భక్తి ఏమిటి? సాత్విక భక్తి. నిర్గుణ భక్తి అంటే ఏమిటో జ్ఞానం అన్నా అదే, అది లభిస్తే మోక్షం ఇక్కడే.
అది ఇక్కడ చూడండి. అందుకే కులశేఖరాళ్వారులు నమోక్షస్యాకాంక్ష అని ఎందుకు అన్నారంటే, నాకు మోక్షం కూడా అక్కర్లేదు స్వామి అన్నాడు. ఎందుకు? భక్తి ఉంటే చాలన్నాడు. ఇక్కడ చూసారా, భక్తి ఉంటే చాలు. భక్తుడికి ఇక్కడే మోక్షం, భగవద్ అనుభవమే మోక్షం కదా. ఆ జ్ఞానభక్తుడు భగవద్ అనుభవం ఇక్కడే పొందుతున్నాడు, వాడికి ఇంకెందుకు మోక్షం. అందుకే నిర్గుణ భక్తిలోకి వెళ్ళడానికి పనికొచ్చేది సాత్విక భక్తి. సాత్విక భక్తులు రెండే ఉన్నాయి, పాపక్షయార్థం, ఈశ్వర ప్రీత్యర్థం. ఇకపై మనం పూజ చేసేటప్పుడు లేదా ఆరాధన చేసేటప్పుడు ఈ రెండు గుర్తు పెట్టుకుని, మన చిత్తానికి ఎన్ని మాలిన్యాలు ఉన్నాయో మనకు తెలియదండి. ఒక ఆయన అంటాడు నా చిత్తం చాలా ప్యూర్ అండి అని, అప్పటికి వాడికి అలా అనిపిస్తుంది అంతే. కానీ ఆ చిత్తానికి ఎన్ని మాలిన్యాలు ఉన్నాయో, గత జన్మల నుంచి అంటిన వాసనలు, ఇదా కర్మ మాలిన్యాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఆఖరి మనం కడుపులో ఉన్న జబ్బు ఏంటో తెలియాలంటే బయట స్కానింగ్ మిషన్ ఉండాలి, అదే తెలియదు మనకి. అంతఃకరణానికి అనేక మాలిన్యాలు ఉంటాయి. ఆ చిత్తాన్ని శుద్ధం చేసుకోవడానికే సత్కర్మలు. అందుకు నువ్వు ఏది చేసిన చిత్తశుద్ధి కోసమై, ఈశ్వర ప్రీతి కోసమే, ఇదే ప్రధానంగా పెట్టుకుంటే సాత్విక భక్తి వస్తుంది. ఇప్పుడు తెలిసిపోయింది సాత్విక భక్తికే ఎంత దూరం ఉన్నామో. ఇంకా నిర్గుణ భక్తికి ఎంత దూరమో వేరే చెప్పక్కర్లేదు. పరమాత్మ నాకు ప్రియమైన వాడు, వాడే నేను అని చెప్పింది నిర్గుణ భక్తుల గురించి. సాత్విక భక్తుడు ఉత్తముడే, వాడికి ఏం పర్వాలేదండి. అందుకు మనం ముందు ఇప్పుడు డెవలప్ చేసుకోవాల్సింది ఏమిటి? రాజస భక్తితో ఉన్నాం కనుక మనం సత్వభక్తిలోకి వెళ్ళాలి. వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే 10 మార్లు కోరికలతో చేస్తే ఒక్కసారైనా ఉపాత్త దుర్దక్షార్థం ఈశ్వర ప్రీత్యర్థం అని చేద్దాం. ఇలా ముందు సత్వరజ మిశ్రితంగా చేసి క్రమంగా దీన్ని వదిలి దాన్ని పట్టుకుందాం. ఎందుకంటే ఏది హఠాత్తుగా వదలద్దు, నెమ్మదిగా వదలండి. హఠాత్తుగా వదిలితే అన్ని ప్రమాదాలే. అదే నెమ్మదిగా ముందు రిమూవ్ చేయలేకపోతే రెగ్యులేట్ చేసుకో. అది నియంత్రించుకుంటే అలా 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 ముందు ధర్మబద్ధమైన కోరికలు చెప్పడంలోనే కోరికలు కొన్ని కంట్రోల్ అయిపోయాయి. అక్కడి నుంచి ఇంకా ఇంకా ఆలోచిస్తూ నెమ్మదిగా చేస్తూ ఉంటే అది సత్వభక్తిలోకి తీసుకెళ్తుంది. ముందే సత్వభక్తిని డెవలప్ చేసుకోవాలి మనం. అది రావడం కూడా మహా కష్టం కనుకనే త్యాగరాజరావు వారు అంటున్నారు, భక్తి పిచ్చమియ్యవే రామయ్య, భక్తి పిచ్చమియ్యవే, నా భక్తినే భిక్షమియ్యవయ్యా అన్నట్ట. చూసారా, భగవంతుడిని ముక్తి అడగట్లేదు, భక్తి అడుగుతున్నాడు. భక్తి వస్తే చాలట. శంకర భగవత్పాదులు వారు కూడా పరమాత్మతో గొప్ప మాట అంటారు, అయం దాన కాలస్త్వహం దాన పాత్రో భవానేవ దాత తదన్యం నయాచే స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ స్వామి. ఇదే దానం చేయవలసిన సమయం. దాత ప్రతిగ్రహీత నేనున్నాను, అడుక్కునేవాడిని రెడీగా ఉన్నా, దానం ఇచ్చి టైము ఇదే సార్ రైట్ టైం ఇచ్చి అన్నాడు. ఏమిటి ఇమ్మంటావు అంటే, నిన్ను తప్ప ఇంకేదైనా అడగనయ్యా అన్నాడు. త్వదన్యం నయాచే, గొప్ప మాట అండి. నిన్ను తప్ప ఏమీ అడగననే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. నాకు ఏది కావాల్సినా నిన్నే అడుగుతాను ఒక అర్థం, అది రాజసభక్తి. నిన్ను తప్ప ఏది అడగనంటే నాకు నువ్వు ఇచ్చే అక్కర్లేదయ్యా, నువ్వే కావాలన్నాడు. చాలా గొప్పది. నిన్ను తప్ప ఇంకేమి అడగను, అంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అది కావాల్సింది. అందుకు త్వదన్యం నయాచే అనే మాట అంత అందంగా చెప్పారు. ఇవ్వాల్సింది ఏమిటంటే స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే. స్వామి నీ పాదపద్మాలపై స్థిరమైన భక్తిని ఇవ్వయ్యా, నాకు ఏం అక్కర్లేదు. ఇస్తే ఏం చేస్తావు? కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. నువ్వు ఆ భక్తిని ఇచ్చేవా, నేను ధన్యుణ్ణైపోతాను. అందుకే మహానుభావుడు నదనం నజనం నసుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మనిశ్వరే భవతా భక్తి రహైతికి త్వయి అంటున్నాడు మహానుభావుడు చైతన్య మహాప్రభు. స్వామి నేను ధనం అడగట్లేదు, సంపద అడగట్లేదు, విద్యలు నైపుణ్యాలు అడగట్లేదు, ఒక్కటే అడుగుతున్నాను, నువ్వు జన్మలిచ్చినా నాకు పర్వాలేదు. అంత గట్స్ అండి భక్తుడికి. అమ్మో జన్మలు అట్టి ఇవయ్యా, అది కూడా అడగదు, జన్మలు ఇచ్చుకో నాకేం పర్వాలేదు, ఎన్ని జన్మలు ఇచ్చినా పర్వాలేదు. నరం నరోవా దేవత్వం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జనం. నన్ను మనిషిగా పుట్టించు, దేవతగా పుట్టించు, పాముగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, పురుగ్గా పుట్టించు. ఎలా పుడితే ఏం పోయిందయ్యా? ఏ పుట్టుకు పుట్టినా మనస్సు నీ పాదం మీద ఉంటే అదే చాలు. కనుక మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎలా ఉన్నాం అది కాదు, మనసు ఎక్కడుంది, మనసు ఎలా ఉన్నది. నీ మనస్సు మహాదేవుడిపై ఉంటే ఉపాధి ఏమైతే ఉందయ్యా అది తెలుసుకో. అందుకు నా అంతఃకరణ నీ పాదాల మీద ఉన్నప్పుడు అది చాలు. అదే మమ జన్మని ఈశ్వరే భవతా భక్తి రహైతికి త్వయి. ఎన్ని జన్మలెత్తినా సరే నీ పాదాలపై నెపము లేని భక్తి ఉండుగాక. నెపము లేని భక్తి అహైతికి భక్తి అన్నాడు. దీన్ని అవ్యాజ భక్తి అని అంటారు. పరమాత్మది అవ్యాజ ప్రేమ అండి, మనది అవ్యాజ భక్తి కావాలి. అవ్యాజ కరుణామూర్తి చదువుతున్నాం కదా, అవ్యాజ కరుణామూర్తి మాట ఎంత గొప్ప అండి.
పరమాత్మ నెపము లేని ప్రేమట. పరమాత్మ ప్రేమ ప్రపంచంలో కనబడుతుందండి. అది మనం ఎప్పుడైనా గమనించామా? ఉదయాన్నే సూర్యుడు వచ్చాడు. ఎంత ప్రేమ లేకపోతే సూర్య రూపంలో మనకు వెలిగిస్తాడు, ఎంత ప్రేమ లేకపోతే భూ రూపంలో మనకు పంటలు ఇస్తాడు, ఎంత ప్రేమ లేకపోతే జల రూపంలో దాహం తీరుస్తాడు, ఎంత ప్రేమ లేకపోతే వాయు రూపంతో మన ఒళ్ళు నిమురుతాడు. పరమాత్మ ప్రేమ ప్రేమ. ఎంత ప్రేమ లేకపోతే నీ లోపల జఠరాగ్నిగా తాను కూర్చొని జీర్ణం చేస్తాడు. అంతా తాను ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పాక అని ప్రేమను మనం గుర్తించారుగా. ఆ ప్రేమ ప్రేమ ప్రేమ. అందుకే తమిళంలో సామెత నన్బే శివం అని, అంటే ప్రేమయే శివుడు అని అర్థంట. లవ్ ఈజ్ గాడ్ అని అంటాం కదండి. ఆ మాట యుగాల క్రితమే చెప్పించారు. ప్రేమ రూప ప్రియంకరి. ఎక్కడో చదివినట్టు గుర్తొచ్చిందా? మరి ప్రేమ రూప ప్రియంకరి, అమ్మవారి ప్రేమ రూపునండి. భగవంతుడి దగ్గర ఉన్నది ప్రేమ. ప్రేమకి ప్రేమే సమాధానం. ప్రేమ రూపుడైన పరమాత్మకు నువ్వు ప్రేమని ఇంకేమో ఇవ్వక్కర్లేదు. భగవంతుడి ప్రేమని దయ అంటారు, మన ప్రేమని భక్తి అంటారు. ఇది చూడండి. అది ప్రేమ రూపుడైన పరమాత్మకి నువ్వు భక్తి రూపమైన ప్రేమను చూపించే, ఇంకేం కావాలి? అది భగవంతుడు కొత్తగా ఇమ్మని ఏం అడగక్కర్లేదు. ఆయన ఇస్తున్నవి గమనిస్తే చాలు, ఒక్కడు చాలు ఇక్కడ. అప్పుడు ఆయన ప్రేమకి ఒక్కసారి స్వామి ఇంత ప్రేమకి నువ్వు నిజానికి అరుగున్నా నేను, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యాని కరిగిపోతామండి. భగవత్ ప్రేమను అడుగడుగునా మనం అనుభవించగలగాలి. ఆ స్థితి కావాలి. ఆ స్థితి మనం పరమాత్మ దగ్గర పొందాలంటే సాత్వికమగు నిజ భక్తి. ఆ భక్తిని మనం అడగాలి ముందు. అయ్యా ఎంతైనా రాక్షస భక్తి కానీ సాత్విక భక్తి రావట్లేదే, అది ఇవ్వయ్యా. అందుకు భక్తి రాలేదని ఆడవడం కూడా గొప్ప విషయం అండి. ఎప్పటికైనా వాడికి వస్తుంది. అందుకే శంకరులు అంటున్నారు భక్తిని ఇయ్యవయ్యా అని. త్యాగరాజస్వామి అంటున్నారు సాత్వికమగు భావుకమగు సాత్విక భక్తిని ఇయ్యవే. అంత గొప్ప మాట అన్నారు. నాకు సాత్విక భక్తిని ఇయ్యు. అది భావుకమగు, గొప్ప వరుడు వేశారండి. నిరంతరం భావిస్తూ నిన్నే భావిస్తూ ఉండే సాత్విక భక్తి ఇవ్వు అన్నాడు ఇక్కడ. అందుకే భక్తిలో భావన ప్రధానం. భవానీ భావనాగమ్య. అవునా లేదా? ఇప్పుడు నేను చెప్పుకున్న కర్మలో ధర్మం ప్రధానం, జ్ఞానంలో విచారణ ప్రధానం, ఉపాసనలో భావం ప్రధానం చేసుకుంటే అది భక్తి అయిపోతుంది. అది భావనాగమ్య. అందుకే భావగ్రాహి జనార్దన అని అంటున్నారు ఇక్కడ. పరమాత్మ భావమే తీసుకుంటాడు, మరొకటి కాదు. నిరంతర భావనతో భావుకముకు సాత్విక భక్తినియ్యవే. ఈ భక్తి ఎంత గొప్పదంటే చెప్తున్నాడు ఇక్కడ. ముక్తి కకిల శక్తికి త్రిమూర్తుల కకి మేల్మి రమా భక్తి విచ్చనియ్యవే. ఇది ముక్తికి అఖిల శక్తికి హేతువు సాత్విక భక్తి. మనం అనుకుంటాం సాత్విక భక్తి ఇప్పుడు పట్టుకుంటే కోరికలు ఎలా తీరుతాయండి, అదో బాధ మనకు. నిజంగా సాత్విక భక్తి మనం డెవలప్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఏది కావాలంటే అది తప్పకుండా చూసుకుంటాడండి. మనకెందుకు తొందరపాటు? అందుకే మనం డైరెక్ట్గా సాత్విక భక్తులు జంప్ చేసుకున్నా పర్వాలేదు, అదే మంచిది. అసలు మరి బుద్ధి రావట్లేదే, ఆయన కాడు పట్టుకో ఇస్తాడు. భక్తి కూడా ఆయన దైవాలే రావాలి కనుక అందుకే అటువంటి భక్తిని ఇవ్వయ్యా. ఈ భక్తితో త్రిమూర్తుల్ని ఆనందింపజేయవచ్చుట. అందుకే త్రిమూర్తులకు అతి మేల్మి రామభక్తి విచ్చమియ్యవే. ఈ భక్తి లేనప్పుడు ఎన్ని పాండిత్యాలుంటే ఏం లాభం, ఎన్ని తర్కాలుంటే ఏం లాభం? భక్తి అనేది కేవలం శ్రద్ధ వస్తువు. భక్తి లేని వాడు మహాపండితుడై అటు ఇటు శ్లోకాలు చెప్పచ్చు, జపతపాలు కూడా చేయొచ్చు. కానీ భక్తి లేని జపాలు ఉంటాయండి కొంతమంది. ఎందుకంటే పుస్తకాలు మెయింటైన్ చేస్తుంటారు, 1,00,000 జపమైనది, 2,00,000 అయినది అని. మంచిదే, చెయ్యకూడదని కాదండి, చెయ్యాలి. ఇవన్నీ డిస్కరేజ్ చేయడం కాదు, అదే పరిపూర్ణం అనుకోవద్దని చెప్పడమే తప్ప మానేయమని కాదు ఇక్కడ చెప్పడం. పొరపాటును కూడా అది కాదు. కొందరంటే అది పూజలు పురస్కారాలు కాదండి, హృదయంలో శుద్ధత ఉండాలని. ఇది మానేస్తాడు ముందు, అది వస్తుందో లేదో తెలియదు. ఇవి చేస్తే ఎప్పటికైనా వస్తాయి. అందుకు వాళ్ళు డిస్కరేజ్ చేయడం కాదు ఇక్కడ. అదే కంప్లీట్ అనుకోకు, అది చెప్పడం ఇక్కడ. ప్యూరెస్ట్ ఒకటి ఉన్నది, అల్టిమేట్ ఒకటి ఉన్నది, అటువైపు వెళ్ళాలి. అందుకే సాత్విక భక్తి కావాలి. అది లేనప్పుడు ఎన్ని పాండిత్యాలుంటే ఏం లాభమయ్యా? ప్రాణము లేని వానికి బంగారు పాగ జుట్టి ఆణిముత్య మురమందు పెట్టు రీతి అన్నాడు. భక్తి లేని వాడికి ఎన్ని ఉన్నా ఏం లాభం అంటున్నాడు. జానలకు వేద పురాణాగమ శాస్త్ర జప ప్రసంగ త్రాణ కలిగి ఏమి త్యాగరాజనుత భక్తి విచ్చనియవే. ఎంత గొప్పగా చెప్పాడు. జానలు అంటే మేము మేధావులు అనుకునేవాళ్ళు, వాళ్ళు శాస్త్ర పురాణ జప ప్రసంగ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, అన్ని పాండిత్యాలు ఉన్నాయి, కానీ భక్తి అనే ధాతువు లేదు. అటువంటప్పుడు ఎన్ని పాండిత్యాలు ఉంటే ఏం లాభమయ్యా? భక్తి లేని పాండిత్యాలు ఎలాంటివో చెప్తున్నాడు. భక్తి లేని తెలివితేటలు, శవాన్ని పడుకోబెట్టి ముత్యాల దండ వేసి ఎంత అందంగా ఉందో అనడం ఎలా ఉంటుందో, భక్తి లేని వాడి దగ్గర శాస్త్రాలు కూడా అలాగే ఉంటాయి చెప్పాడు. ప్రాణము లేని వానికి బంగారు పాక జుట్టి ఆణిముత్య మురమందు పెట్టు రీతి అన్నాడు ఇక్కడ. అది ఎన్ని పాండిత్యాలున్నా భక్తి అనేది లేనప్పుడు వ్యర్థమే.
గొప్ప మాట చెప్పాడు చూడండి. అందుకే మహానుభావుడు దుర్జుడు కూడా చాలు చాలు కవిత్వమును నిలుచునే సత్యంబు వర్ణించుతో చి లజ్జింపరుగాక మాతృష కవులు శ్రీకాళహస్తీశ్వర అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి పాండిత్యమేమి నడుచుదా ఎనకులాబ్ధి చంద్ర. త్యాగరాజ స్వామి అంటున్నారు, ఈ పాండిత్యాలతో పరమాత్మ తెలుసుకోగలమా? నేను ఇంత కవిత్వం రాశానండి, నేను ఇంత పాట పాడానండి, ఏమిటి ఎంత అహం వచ్చింది, ఆయన్ని వీటితోనో నువ్వు పొందగలవు. కనుక ఏవైనా అహంకారాలు తెచ్చిపడతాయ్యా, నాకు కావాల్సింది సాత్వికమైన భక్తి. అది ఉంటే వీటన్నిటికీ శోభ. ఇవి అక్కర్లేదని కాదు, అవి ఉంటే వీటన్నిటికీ శోభ. ఇవి లేకపోయినా దానికి గొప్పదే, ఇది ఉంటే వీటన్నిటికీ శోభ. అంత గొప్ప విషయం చెప్పారు. అందుకే ఇలాంటి భక్తి మార్గం ఉంటే అది తెలియకుండా కేవలం ఈ శ్రద్ధ సాత్వికత లేని భక్తినే భక్తి అనుకుంటున్నారయ్యా. తెలియలేరు రామ భక్తి మార్గమును చెప్తున్నారు ఇక్కడ. ఇలానంతట తిరుగుచును, ఇలాలో అంతా తిరుగుతూ కలవరించేరే గాని తెలియలేరు రామ. అటు ఇటు తిరుగుతూ డాంబికాలు పలుకుతూ ఉన్నారు. పైగా వేగ లేచి నీట మునిగి బూది పూసి వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై బాగా పైకమార్జనలోలు రైలే గాని త్యాగరాజనుత తెలియలేరు రామా భక్తి మార్గము. ఇంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. వేగ లేచి నీట మునిగి బూది పూసి వేళ్ల నుంచి, అంటే ఆ వేళ్ల నుంచి అనేది గొప్పగా చెప్పాడు జపం చేసుకోవడం గురించి. వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై, ఇంత వేషం దేనికయ్యా అంటే బాగా పైకమార్జనలోలు రై. వీళ్ళందరినీ తీసుకెళ్ళి భక్తి కింద కట్టేస్తావా? తెలియలేరు రామా భక్తి మార్గం. గొప్పగా చెప్పాడు. త్యాగరాజు కీర్తనలో చెప్పారు కనుక నేను తెల్లారు లేవడం, స్నానం చేయడం, ఈ ఊది పెట్టడం అని మానేసి పెట్టాడు. ఒక ఇప్పుడు ఎన్ని ప్రమాదాలు కీర్తన చెప్పి నేను ఊరుకుంటే తర్వాత వచ్చే ప్రమాదాలు నాకు తెలుసు. అవి మానేయమని కాదు, భక్తితో చెయ్యమని అర్థం. బాగా పైకమార్జనలోలు రై మానేయాలండి. వీటితో పైకమార్జనలోలత్వం పెట్టుకోకూడదు. అది ఇక్కడ చెప్పడం విషయము. ఎంత గొప్పగా చెప్పారు భక్తి గురించి. భక్తుడే భక్తి గురించి చెప్పగలండి. అందుకే మహానుభావుడు ఆ భక్తితోనే విద్యలు శోభిస్తాయి. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అని. భక్తి అనేది అన్నిటికీ అందాన్ని ఇస్తుందండి. ఒక 5వ తనంలా శోభిల్లుతున్నది భక్తి. అది వివరిస్తున్నారు ఇక్కడ. అలాంటి ఆ భక్తిలో మనం ఇప్పటికీ సాత్విక భక్తి వరకు వచ్చాం. ఈ సాత్విక భక్తి వల్ల క్రమంగా నిర్గుణ భక్తి వస్తుంది. నిర్గుణ భక్తిలో ఎలా ఉంటుంది? నిర్గుణ భక్తి అంటే నిరాకార పరమాత్మను ఆరాధించడం కాదండి అర్థం. నిర్గుణ భక్తి అంటే ఇందాక చెప్పుకున్న జ్ఞాన భక్తి, అనంత భక్తి. ఆ స్థితిలో ఎలా ఉంటాడో వర్ణించారు నిర్గుణ భక్తిలో. ఆ స్థితిలో వాడికి ఎక్కడుంటే అక్కడ భగవద్ ధ్యానం కుదురుతుందిట. భగవంతుడి వైపే చింతన. ఆయన తలంచుకుంటూ ఒళ్ళు పొలకించిపోతుంది. కనుల ఆనందాశ్రులు రాలుతుంటాయట. ఇదంతా భాగవతంలో చెప్తాడు విష్ణువు. మళ్ళీ ఇదే విషయాన్ని శంకర భగవత్పాలు వారు భక్తి శాస్త్రంలో ప్రభు సుధాకరుడు చెప్తున్నారండి. అవన్నీ ఇక్కడ కృష్ణ పరమాత్మ మాటలతో మనం అర్థం చేసుకోవడానికి పనికొస్తున్నాయి. ఆ సమయంలో వాడు ఎక్కడుంటే అక్కడ వాడికి కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమాన అన్నట్లుగా భగవంతుడు తలంచుకుంటే చాలు వాడికి ఆనందపరుసుడైపోతాడు. ఆయన హృదయంలో చూస్తూ ఉంటాడట. ఎక్కడ చూస్తాడంటే ఓయల్లు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు. వాళ్ళు మహానుభావులు. ఆ మహానుభావులకు నమస్కారం. వాడు పరమాత్మని మనస్సులో ధ్యానిస్తూ ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు. కొంత రామనామం చేసుకుంటే ఎన్ని రోజులు చేయాలండి అని అడుగుతూ ఉంటాను. విష్ణు సహస్ర పారాయణ చేయంటే ఎన్ని రోజులు చేయాలంటే ఎప్పుడు ఆపేయాలని అర్థం. ఫస్టే ముందే ఎప్పుడు ఆపేయాలని వాడికి వచ్చింది. కానీ అలాగా ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు వారు ఎందరో మహానుభావులు. త్యాగరాజస్వామి వారికి ఎంత అనుభూతి పరిచయం ఇక్కడ. అలాగా ఆయన నామమన్నా, ఆయన పేరు తలంచుకున్నా, కథలు విన్నా, లీలలు విన్నా ఒళ్ళు పొలికించి ఆనందపరచలేకపోతారు. ఎక్కడుంటే అక్కడ భగవద్ అనుభవం పొందుతారు. వాళ్ళు పొరపాటున ఊహలో కూడా ఎవరిని నిందించరు, ఎవరిని దూషించరు, ఎవరికి ద్వేషం ఉండదు. అంతటా బ్రహ్మమయంగా చూసేవాడికి ఏముంటున్నది? ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి. అటువంటి స్థితిలో ఉంటాడు వాడు నిర్గుణ భక్తుడు. వాడి స్థితి, వాడికి జ్ఞానికి తేడా లేదు. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ నిర్గుణ భక్తి కావడానికి సాత్విక భక్తి దోహదపడుతుంది. ఇప్పుడు సాధనకు కావాల్సినవన్నీ చక్కగా తెలిసిపోయాయి కదా. కనుకనే మన రాజస భక్తిలో ఉన్న ధర్మబద్ధమైన రాజస భక్తి చేసుకుంటూ సాత్విక భక్తి ప్రాక్టీస్ చేస్తే సాత్విక భక్తి ద్వారా నిర్గుణ భక్తిలోకి వెళ్ళగలం. అది దొరికిందా మరొకటి రాక్కర్లేదు. అందుకే స్వామివారు ఇక్కడ ఆ నిర్గుణ భక్తిని వాటిని చక్కగా చూపిస్తూ వివరించి కొన్ని అధ్యాయాలు చెప్తున్నారు. వాటి తర్వాత మనకి ఈ ధ్యానము పూజ ఎప్పుడు చేయాలంటే చెప్తున్నాడు. ఎప్పుడు నన్నే చింతన చేసేవనుకో ఆఖరి సమయంలో నేను గుర్తొస్తాను. శరీరం త్యాగం చేసేటప్పుడు నేను గుర్తొస్తే నువ్వు నన్నే పొందుతావు. అందుకే ప్రసిద్ధి చెందిన శ్లోకం అంతకాలేచ మామేవా స్మరణ్ ముక్త్వా కళేబరం. అంటే అంతకాలంలో కానీ నన్ను స్మరిస్తే
అతడు నన్నే పొందుతున్నాడు. ప్రయాతి సమద్భావం యాతి పార్థాను చింతయన్ అని చెప్పాడు. ఇది చదవగానే మనం ఏమనుకుంటామంటే ఆఖరి నిమిషంలో తలంచుకుంటే చాలండి అని. కొందరు చాలా పక్కన ఏర్పాటు చేస్తారు కూడా. ఆ సమయంలో నారాయణ నారాయణ అని అదే ఒకటి అవునా లేదు. ఒక ఆయన పాపం ఆఖరి సమయంలో ఉన్నట్ట. ఆ సమయంలో పక్కన అందరూ ఉన్నారు. అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు నోడు మాట రావట్లేదు. డాక్టర్ గారు సమయానికి వచ్చారండి, చూడండి అంటే ఇంకేడు బతకడండి అని. బతకపోయినా పర్వాలేదు కానీ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. 1-2 నిమిషాలు మాట్లాడేటే ఏదో మంది ఇవ్వగలరా అని అడిగాను. వీళ్ళ ఆశ ఏమిటంటే అదేదో అకౌంట్ ఎక్కడుందో చెప్తాడేమో కానీ ఇలా ఇచ్చారు అనేదో అంటాడని ఆశట. ఇంజక్షన్ ఇచ్చారు. అక్కడే మాట అన్నట్ట. అక్కడ చీపురిని మేక కొరికేస్తుందండి. చీపురిని మేక తినేస్తుంది. అంత అది చెప్పడానికి అంత అవస్థ. ఆఖరి ఇంజక్షన్ ఇస్తే అది చెప్పి తెచ్చిపెట్టు అంటే ఆఖరి క్షణంలో కూడా వాడి దృష్టిలో ఏముంది? చీపురి మేక. తర్వాత వాడు ఏ చీపురు కొరకడానికి పడతాడు అంతే. చూడండి, అందుకే చివరికి గుర్తొస్తుందంటే మాత్రం అంత తేలిక అండి. మన పద కథ చెప్తారు. నారాయణలో నారాయణ అనిపిద్దామని కూడా పీచ్ అన్నట్టు. ఎవరి నామం అంటే చిన్న విషయమా? ఎలాగో అలా గుర్తు రావడం అంటే చాలా కష్టం. అందుకే ఈ పద్యాన్ని కేవలం అంతకాలే అని కావాలి, అంతకాలేచ్ఛా పెట్టాడు మానవుడు. అంతకాలమునందు కూడా మళ్ళీ చివరికి అంటాడు అనుచింతయన్ అని మాట. యాతి పార్థాలు చింతయన్, అనుచింత. ఇందాక అను శబ్దానికి అర్థం ఏంటి కదా? ఇప్పటిదా గుర్తుంటుందంటారా? ఉంటుంది. అను ఉందిగా. అను అంటే కంటిన్యూటీ, ఎడతెగని, అనుచింత. నిరంతరం అదే చింతన చేస్తూ ఉంటే అదే వస్తుంది గుర్తు. అందుకే మనం ఇప్పుడు చివరి సమయంలో గుర్తుపెట్టుకోవడానికి ఎప్పటి నుంచి చేస్తూ ఉంటాం. ఎప్పటి నుంచి చేస్తే చిత్తం శుద్ధమై అప్పటికది గుర్తొస్తుంది. మిగిలిన చెత్త అంతా పోతుంది, అది మిగిలిపోతుంది, అదే గుర్తొస్తుంది. ఇది చెప్తున్నాడు. నిరంతర చింతన ఇది గుర్తుపెట్టుకోవాలి. నిరంతర చింతన చేస్తే పిచ్చోడు అంటారు కదండి. అంటే అదే పిచ్చి అయితే ఆ పిచ్చి ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తామండి. ఎంతకంటే ఇంకేం కావాలి? ఆ పిచ్చికి మించిన గొప్పతనం లేదు. అదే పిచ్చి. మనకు చాలా పిచ్చులు ఉన్నాయి. పిచ్చి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అంతే తప్ప అదే పిచ్చి ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఎంత విషయం అది. యాతుపార్థాన్ని చింతయన్. అందుకు తస్మాత్ అర్జునుడితో చెప్తున్నాడు, సర్వేషు కాలేషు మా మనుస్మర. అందుకు అర్జునానికి ఏం చెప్తున్నానంటే అన్ని కాలాలలో అనుస్మర, మళ్ళీ అనుస్మరించు. చూసారు అను శబ్దం ఎంత బాగుందో. మనం అను వాడుతుంటామండి. అనురాగం, అనుబంధం. ఈ తెలుగైనా గుర్తుంది సినిమాల వల్ల, పాటల వల్ల. అందులో అనుశబ్దానికి అదే అర్థం, ఎడతెగని అని అర్థం. అందుకు అనుస్మర, ఎప్పుడు నన్నే స్మరిస్తూనే. ఎప్పుడు నేను స్మరిస్తుంటే నా డ్యూటీ ఏమిటి? వెంటనే చెప్తున్నాడు, మా మనుస్మర యుధ్యచ. నన్ను స్మరిస్తూ యుద్ధం చేయన్నాడు. ఇంత గొప్ప మాట. అంటే కృష్ణుడు అందరినీ యుద్ధం చేయమని చెప్పాడు కాదు, అందులో ప్రారంభం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎవడి కర్మ వాడు చేయమన్నాడు. నీ కర్మ దగ్గర నువ్వు చేయన్నాడు. అది ఎవడి కర్మని వాడు అనుస్మరణతో చేసుకో అన్నాడు. ఇక్కడ ఒక గురువు గారి దగ్గర శిష్యుడు అడిగాడు, ధ్యానం కుదరట్లేదని. పోనీ ధ్యాస పెట్టుకో అన్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత అద్భుతమైన మాట. ధ్యానం కుదరకపోతే ధ్యాస పెట్టుకో. ధ్యాస చాలా సులభం. నిరంతరం ఆయన్నే తలంచుకుంటే ఏ పని అయినా చెయ్యి, అలవాటు చేసుకో. అదే మన వాళ్ళు నిత్యం నామస్మరణ చేసుకోవడం ఏదో పెడుతుంటారు. అలా చేస్తున్న పూర్వం అయితే వంట వండేటప్పుడు ఏదో పాటలు పాడుతూ నామాలు చదువుతూ మన అమ్మలు వండేవారు. ఇప్పుడు అందరికి గుర్తొస్తుంటుంది. మనం మాత్రం వాడి మీద విసుక్కుంటూ వీడి మీద విసుక్కుంటూ టైం అయిపోతుందని తెగ దాపత్రయపడతాం. అలాగ వాళ్ళు అదే అనుకుంటూ వండుతున్నారు కనుక, అన్నాలు తిన్నాం కనుక సంస్కారాలు ఉంటామని. మిగులు థాట్స్తో వండుతూ ఉంటే వాడికి క్యారేజీలో పెట్టాలి, వీడికి క్యారేజీలో పెట్టాలి. అందుకే భగవంతుని నివేదించాలని ఫస్ట్ ఉండాలి, ఆ తర్వాత క్యారేజీలో పెట్టుకోవాలి. ఇది వచ్చింది బాధ. సరే, మొత్తానికి చింతలు ఇలా వెళ్తూ ఉన్నాయి మనకి బాధ. సరే, ఇప్పుడు అనుస్మర యుధ్యచ. నీదేం మానుకోక్కర్లేదే. చూసారా, భారతీయ సంస్కృతి చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం. నువ్వన్నీ ఏవి మానుకోక్కర్లేదు, నువ్వు చేసుకుంటూ స్మరించుకో. స్మరణే అన్నాడు ఇక్కడ. ఇది అనుస్మర అని అర్థం. అందుకే పొద్దున పూజలన్నీ మానేసి నేను ఇచ్చా అదే చేస్తాను కాదు ఇక్కడ అర్థం. మళ్ళీ అది కూడా వచ్చింది బాధ. అది చెయ్యొచ్చు. 1 గంట అదే పని పెట్టుకో, మిగిలిన గంటలు అన్ని పనులు అది కలుపుకో. అయిపోయింది ఇక్కడ. ఎప్పుడు నువ్వు పరమాత్మ చింతనే చేసేవనుకో అది అనుచింతన అవుతుంది. అదే అంతకాలేచ్ఛ స్మరణలోకి వస్తుంది. ఎంత గొప్పగా చెప్తున్నాడు. అందుకే మనం ఎక్కడున్నా మనస్సులో భగవంతుడు ఉంటే చాలయ్యా అక్కడ. అటువంటిప్పుడు నువ్వు సంసారంలో ఉన్న నీకేం పర్వాలేదు, అంతేగాని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోకు అన్నాడు ఇక్కడ. కథ చెప్తారు చిన్నపిల్లల కథే అనుకోండి. ఒక నక్క భూదేవి దగ్గర నుంచి అప్పు తీసుకుంది కొంత. భూదేవి అడుగుతుంది ఇవ్వవా అని. పారిపోదాం అనుకుంది భూదేవి కనబడకుండా. ఎక్కడికి పారిపోతుంది? ఎక్కడికి వెళ్ళినా భూమి మీదకే. అదేవిధంగా మనం వీటిలోంచి ఎక్కడికి పారిపోగలమండి? సంసారంలో ఉంటాం అంతే. దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా అంటాడు అన్నమయ్య. ఇదేమిటయ్యా, నువ్వు ఇంద్రియాలు జయించు సంసారాన్ని వదిలే అంటావే,
నదిలో పుట్టిన చేపలు నదిని వదిలి ఎలా వెళ్తాయి, సంసారంలో పుట్టి నేను సంసారం వదిలి ఎలా వెళ్తానయ్యా అని అడిగాడు. అలా అంత తగువ పెట్టుకోవాలండి, మంచిదే. అడిగే తీరు ఎంత బాగుంది, అంత చక్కగా చెప్పాడు ఆయన. అందుకు ఒక పని చెప్పేట, నువ్వు సంసారంలో ఉన్నా ఉండి పర్వాలేదు, సంసారం నీలో ఉండకుండా ఉంటే చాలా బాగుంటుంది అయ్యా అన్నాడు. ఇక్కడ ఇది ఎలాగంటే పరమహంస గొప్పగా చెప్పాడు, నదిలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నది ఉండకూడదు అయ్యా అని చెప్పాడు. ఇక్కడ పడవలో నది ఉంటే మునిగిపోతుంది, నదిలో పడవ ఉంటే పర్వాలేదు. ఈ విధంగా నువ్వు సంసారంలో ఉన్నా నీ అంతఃకరణలో పరమాత్మ పెట్టుకో. మరి కర్మలు చేసుకో, ధర్మబద్ధమైన కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తా అని మీరు ప్రేమ పెంచుకో క్రమంగా, అంతే సులభమైన ఉపాయం. అప్పుడు ప్రమాదం లేదు, ఏం ప్రమాదం లేదు. ఎలాగంటే మళ్ళీ పరమహంసే చెప్తున్నాడు, గిర్రను తిరిగామనుకోండి పడిపోతాంట. అదే స్తంభం పట్టుకు తిరిగామనుకోండి ఏం కాదు, తిరుగుడు ఎలాగో తప్పదు. కానీ స్తంభం పట్టుకు తిరిగిన వాడు మామూలుగా తిరిగేవాడు కానీ బెటర్. అందుకే పరమాత్మ స్మరణ అనే స్తంభం పట్టుకుని ప్రపంచంలో తిరిగితే ఏం కాదయ్యా అది ఇక్కడ. మా మనుస్మర యుధ్యచ, ఎంత గొప్ప మాట ఉందండి, సులభం. ఎక్కడున్నా చాలు. అందుకే నిత్య పూజలివిగో నేరిచినవోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనకు ఇది చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ. ఎలా సాధ్యమవుతుందని మీరు చెప్పారు కానీ నాకు కావట్లేదనుకో, సాధన చేస్తే తప్పకుండా సరిపోతుంది. ఇప్పుడు మనం కారు ఎక్కగానే వచ్చిందా, దానికి కొన్నాళ్ళు ప్రాక్టీస్ కాలేదు. లౌకికంగా ఒక పనిలోని పెర్ఫెక్షన్కే ఎంత ప్రాక్టీస్ కావాలి. అప్పుడు నువ్వు కారు డ్రైవ్ చేస్తూ పాటలు వింటావు, కబుర్లు ఆడుతూ, ఇదివరకు నేర్చుకునేటప్పుడు మాట్లాడించుకో అదే. కానీ ముందు అదే చేయి, తర్వాత కొన్నాళ్ళకి అది కలిపేసుకునే శక్తి వస్తుంది. అభ్యాస యోగ యుక్తేన ప్రతిదీ అద్భుతంగా చెప్తున్నాడు ప్రాక్టికల్గా ఎంతో. కానీ ఎందుకు ఎక్కువ తెలుసా మనకి ఇవన్నీ కూడా కథలు మాత్రమే ఎక్కుతాయి అంటే కావాలనుకో, అంతే, ఇంకేం లేదండి. ఇది కావాలనుకుంటే తప్పకుండా మనసులో పెడుతుంది. అభ్యాస యోగ యుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. మళ్ళీ అనుచింతయన్. అభ్యాస యోగ యుక్తేన, అభ్యాస యోగం అనే మాట చాలాసార్లు వాడతారండి. మనం ధ్యాన యోగం, ఈ యోగం, ఆ యోగం అంటాం కానీ అసలు యోగం అభ్యాస యోగం. ఇది తెలుసుకోండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అభ్యాసం పెంచుకో. తర్వాత ఏవి పనికిమాలలో తెలుసుకుని వాడిని పక్కన పెట్టు. అందుకే అభ్యాసైనత కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము చేస్తే నీ మనస్సు నీ కంట్రోల్లోకి వస్తుందయ్యా. మరి మీరు అలా చెప్తున్నా కానీ ప్రవచనం దగ్గర కూర్చోబెడితే ఫస్ట్ రోలో కాదు లాస్ట్ రోలో కూర్చోబెట్టినా ఒకటే నిద్ర. ఏం చేయమంటాడు, మనం ఏం చేస్తాం, దానికి అభ్యాసం చూడవాలి. అభ్యాస యోగ యుక్తేన, తప్పకుండా అభ్యాస యోగ యుక్తేన చేతసాన అన్యగామిన. ఎంత గొప్పగా పెట్టాడు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండు, నీ చిత్తాన్ని ఇంకోవైపు చెదరకుండా ఉండేటట్టు చూస్తుండు. అనుచింతయన్ చేస్తే పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అనుచింతన వలన పరమ పురుషుని నువ్వు పొందుతావు. ఒకటే మాట, పరమాత్మను పొందడానికి ఎంత సులభంగా చెప్పాడు. అందుకు ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ. ఆ ప్రయాణ కాలంలో ఇది ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు వస్తుందిట. ప్రయాణ కాలం అంటే తెలుసు కదా, కొన్ని సజెషన్స్ మనస్సుకి ఇచ్చుకుంటే ఆ టైంలో పనిచేస్తాయండి. ప్రయాణ కాలంలో మనస్సును నిశ్చలంగా చేసి భ్రువోర్మధ్యే కనుబొమల నడిమి ప్రాంతంలో దృష్టిని నిలిపి అక్కడ నన్ను ధ్యానించినట్లయితే ఆ యోగ బలంతో అతడు శరీరం వదిలిన తర్వాత జీవన్ముక్తుడైన పొందుతున్నాడు, విదేహముక్తిని పొందుతాడు అనే విషయాన్ని అంత చక్కగా వివరించి చూపిస్తున్నాడు. అనన్యచేత సతతం యోమాం స్మృతి నిత్య నిత్యసహ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. మళ్ళీ నిత్యయుక్త వచ్చిందని మళ్ళీ జ్ఞాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ జ్ఞానైన వాడు అనన్య చేతనతో నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటాడు. వాడు ప్రయత్నం అక్కర్లేదు. అభ్యాస యోగం పండిపోయాక ఇక ప్రయత్నం ఉంది, సహజంగా చేస్తాడు. నన్ను పట్టుకున్నవాడు మా ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. నన్నే పట్టుకున్నటువంటి ఆ మహాత్ములు మళ్ళీ పుట్టుకొని పొందరు అని వివరించి, ఎందుకు పుట్టుకొని లోకాలని నిరసిస్తున్నామంటే ఏ లోకానికి వెళ్ళినా తిరిగి వెనక్కి రావాల్సిందే. నన్ను చేరినవాడు తిరిగి వెనక్కి రాడు. నన్ను చేరాలంటే నన్నే పట్టుకోవాలి. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తినోర్జున. ఈ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలు వెనక్కి తెస్తాయి. మా ఉపేక్షిత కౌంతేయ పునర్జన్మని విద్యతే. పరమాత్మనే నన్ను ఆశ్రయించిన వాడికి మరి పునర్జన్మ లేదు సుమా. ఇంత గట్టిగా వివరించి ఎక్కడెక్కడ భక్తి యోగం మాటలు గట్టిగా చెప్తున్నాడో చూడండి. పురుషస్స పరపార్థ భక్త్యాలభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఇక్కడ చెప్తున్నారు. కనుకనే అనన్యమైన భక్తిని నా యందు నిలుపు. నేనంటే ఏమిటి, ఎవరి వలన సృష్టి స్థితులు జరుగుతున్నాయో ఆ పరమాత్మ యందు. ఒక ఆవిడ మంచి అడుగుతున్నారు, ఏమండి కృష్ణ పరమాత్మ నన్నే ఆశ్రయించిన గీతలో చెప్పాడు కనుక కృష్ణుడిపైనే భక్తి ఉండాలని తేలిపోయింది కదండి. అందుకే శివుణ్ణి
రాముణ్ణి వీళ్ళని పూజించవచ్చా అని అడిగారండి. అయ్యో కృష్ణుడు ఎంత బాధపడతాడో అనిపించింది. ఇదే మీకు శివగీతను మనకు ఉంటుంది, మీరు ఎప్పుడు చూసారే లేదు. శివగీతలో శివుడు చెప్తాడు, నన్ను ఒక్కడిని ఆశ్రయించి తరించిపోతా ఉన్నాడు. గణేష గీతను మరొకటి ఉంది, అందులో గణేశుడు చెప్తాడు, నన్ను ఒక్కడిని ఆశ్రయించి తరించిపోతావు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ అన్నీ కూడా, ఏమి కన్ఫ్యూజన్ లేదండి. వాళ్ళు చెప్పిన దానిలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ మనకి. అక్కడ అర్థం ఏంటంటే ఒకే పరమాత్మ. పరమాత్మ అంటే సృష్టిస్థితుల కారకుడు, సర్వవ్యాపకుడు, సర్వనియామకుడు, సర్వశక్తిమంతుడు. ఇదేగా పరమాత్మ అంటే. అది పరమాత్మను ఆశ్రయించడానికి అర్థం. ఆ పరమాత్మ భావంతో ఆయన యొక్క సగుణ మంగళ దివ్య విగ్రహాల్లో దేన్ని ఆశ్రయించినప్పటికీ కూడా నువ్వు పరమాత్మకి పట్టుకుంటావు. ఇది తెలుసుకోవాల్సిందే. అందుకే దేనికదే ఈయన్ని ఆశ్రయిస్తే చాలు అని చెప్తున్నాయంటే అర్థం ఏంటంటే పరమాత్మే ఆయన అని చెప్తూ పరమాత్మను ఆశ్రయించని చెప్తున్నాయి. ఇది అర్థం. ఇలా చెప్పింది కనుకనే భగవద్గీత యూనివర్సల్ గ్రంథం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం కదా. ఈ మామ్ అనే చోట మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. రమణ మహర్షి ఇంకో మాట చెప్పారు, మామ్ అనే మాట తెలుసా. నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు అంటే నేను అని ఎక్కడి నుంచి వస్తుందో ఆ పరమాత్మను ఆశ్రయించిన అద్భుతమైన అర్థం చెప్పారు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి. అహం వైశ్వానరో భూత్వా కానీ సర్వభూతేషు కౌంతేయ అహం, అన్ని చోట్ల సర్వస్య చాహం వృద్ధి చన్నివిష్టో, అందరిలో అహం నేనున్నానన్నాడు. అందరిలో నేనున్నానంటే అర్థం ఏంటి? అందరిలో నేనుగా ఉన్నది నేనే అని చెప్పాడు. ఇక్కడ ఇలా ఆలోచిస్తే వేదాంతపరంగా అద్భుతంగా అన్వయం అక్కడ కుదురుతుంది. నిజానికి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా హాయిగా ఉంటుందండి. ఆ స్వరూపాన్ని ఉపాసనలోకి వచ్చేటప్పటికల్లా బహురూపములతో ఆరాధిస్తున్నాం. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఋషులు చెప్పేశారు. మనం ఊరికనే వాదాలు చేసుకుంటున్నాం. మనం కొత్తగా అన్వయించక్కర్లేదు. క్లారిటీ అక్కడ ఉంది. మనలో ప్యూరిటీ లోపించింది, అందువల్ల క్లారిటీ రావట్లేదు. అది వచ్చిన బాధగా. క్లారిటీ ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ, స్పష్టంగా చెప్తున్నాడు అన్ని చోట్ల. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకులను అనుగ్రహించడం కోసం ఏ రూపము లేని పరమాత్మ వివిధ రూపములతో ప్రకాశిస్తున్నాడు. ఇది అక్కడ తెలుసుకుంటే సరిపోయింది. అందుకే హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. ఆ మాట ఎంత గొప్ప మాట, అది తెలుసుకో. ఇది వివరించాడు. అందుకే సృష్టిలో ఎక్కడెక్కడ గొప్ప వస్తువు దొరికినా అది నేనే ఆరాధించు. దీన్ని రకరకాల సాధనలు ఎలా తీసుకువెళ్ళాలంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయోగులైన భక్తులు ఎల్లప్పుడూ నన్నే కీర్తిస్తూ నా గురించే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు ఎలా చేస్తారంటే దృఢవ్రతాః. మాట చూడండి, దృఢవ్రతాః. వ్రతము అనగా నియమ పాలన. దృఢ అంటే గట్టిగా, ఒక నియమాన్ని పాటించారంటే గట్టిగా పాటిస్తారు. ఎఫర్ట్ పుట్టప్ చేసినప్పుడు మనం ఫుల్ ఎనర్జీ దాని మీద చేస్తాం. ఏది చేసినా అలా మన సర్వశక్తులతో నియమానికి కట్టుబడి దృఢమైన వ్రతం పట్టి ఉండాలి. దాంతోపాటు సతతం కీర్తయంతః, ఎల్లవేళలా ఆయన్ని కీర్తన చేస్తూ ఉండాలి. కీర్తన అంటే నా సంగీతం రాదండి అని వెనక్కి వెళ్ళిపోవడం కాదు. పరమాత్మ యొక్క దివ్య తత్వమును, లీలలను, మహిమల్ని, గుణాలని ఆనందంగా అనడం, దాన్ని కీర్తన అని అంటారు. నమస్యంతశ్చ, ఆ విధంగా వ్రతములు చేస్తూ కీర్తన చేస్తూ నన్నే నమస్కరిస్తూ ఉంటారు నా భక్తులు. అంటే సంకీర్తన మార్గం కూడా పరమాత్మే చెప్పాడు. ఈ మార్గంలోనే తరించిపోయారు అన్నమయ్య, త్యాగరాజాదులు అందరూ కూడా. ఈ విధంగా నన్ను ఆశ్రయించడం భక్తి అనిపించుకుంటుందని భక్తికి కావాల్సినన్ని విషయాలు చెప్తూ అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు భారతదేశం ఒక సంస్థ ఇందులో ఉన్న వాక్యాన్ని వాళ్ళు నినాదంగా పెట్టుకున్నారు. మీకు తెలుసు కదా, తెలీదా? ఎల్ఐసి అండి. యోగక్షేమం వహామ్యహం. బాగుంది. సత్యమేవ జయతే. భారతదేశంలో ఏ పలుకు పలకాలన్నా భారతీయ వాంగ్మయమైన వేద పురాణాల నుంచి రావాల్సింది. సరే, యోగక్షేమం వహామ్యహం చెప్తున్నాడు. ఎవరి యోగక్షేములు వహిస్తాట? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఇంతవరకు మనకు అర్థమైపోతే శ్లోకం అర్థమవుతుంది. అన్య చింతన లేకుండా ఎవడు నన్ను పర్యుపాసతే, మళ్ళీ ఉపాసన శబ్దం వాడేది చూడండి. ఉపాసన దశలో ఇతర చింతనలు విడచి నన్నే పరిపూర్ణముగా ఉపాసించిన వాడిని పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం. మరొక మాట అన్నాడు, వాడికి నిత్యాభియుక్తుడు అని టైటిల్ ఇచ్చాడు. ఇందాక నిత్యయుక్తుడు, ఇప్పుడు నిత్య అభియుక్తుడు. అభి అంటే ఫ్రమ్ ఆల్ సైడ్స్ అని అర్థం అండి. టోటల్, హోల్సమ్ అని కూడా చెప్పుకోవచ్చు. నిత్యం అంటే ఎల్లప్పుడు, ఎవర్ అని. ఎల్లవేళలా సంపూర్ణముగా నాతోనే ఉన్నట్టు, భగవంతుడితో ఉన్నట్టు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ ఆయన్నే ఆశ్రయించి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే, నిరంతరం ఆయన్నే ఉపాసన చేస్తుంటే మనం ఆయనతోనే ఉన్నట్టు. అలా ఎప్పుడు ఎవడైతే నాతో ఉంటాడో వాడి యోగక్షేమాలు నేను వహిస్తాను అన్నది చాలా ముఖ్య విషయం. యోగక్షేమం నేను వహిస్తాను అన్నాడు. ఎవరికి? వీరికి.
అటువంటి వారి యోగక్షేమం నేను వహిస్తాను. చెప్పగానే నేను రోజు విష్ణు సహస్రం చదువుతున్నానుగా, మా ఇంటికి ఉప్పు పప్పు కూడా ఆయనే తెస్తాడని కానీ ఇక్కడ అర్థం. ఇక్కడ అవి చేసినందుకు వాటికి ఇవ్వాల్సినవి ఇస్తాడు, ఏం లాభం లేదు, తప్పకుండా చేస్తాడు. కానీ మనకి నిత్య అనన్య చింత పర్యుపాసన ఉందా అని ప్రశ్నించుకుంటే అటువంటి వాడి విషయంలో చూస్తాడండి. నిజంగా అంత చింతనలో పడి మన యొక్క లోక ధర్మాలు మర్చిపోతే ఆయన చేస్తాడట. తెలుసా మీకు? ఒకప్పుడు ఒక మహానుభావుడు పరమేశ్వరుడు కోసం నిరంతరం సేవ చేస్తూ ఆయన పని కట్టెలు అమ్ముకోవడం. ఒకప్పుడు కట్టెలు మోసుకెళ్తున్నట్ట, తనను తాను మర్చిపోయాడు, ఒళ్ళు మర్చిపోయాడు. ఎండ, తీవ్రమైన ఎండ, అంత ఎండ లెక్క పట్టట్లేదు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి పరమాత్మ తలంచుకుంటూ. పైన కట్టెలు మోపుంది, అంత కట్టెల మోపులో భగవంతుని ఎవరినైనా తలంచుకోగలరండి? ఎక్కడైనా పక్కన పెట్టి తలంచుకుంటాం కానీ పైన ఎండ, అంత దాంట్లో పరమాత్మని తలంచుకుంటూ వెళుతున్నట్టు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి. కానీ అస్సలు బాధ లేదు. కైలాసంలో పార్వతీదేవి అడిగింది, ఏమిటండి ఎప్పుడు తమరికి ఇన్ని చెమట్లు పడుతున్నాయని. ఏం లేదు, నా భక్తుడు భుజం మీద కట్టెలు మోపుంది, బరువు నేను మోస్తున్నానని చెప్పాడు. గొప్ప విషయం. అయితే శివుడు చెమట్లు పడతాయా? కాదు, చూపించడానికి అలా చేశాడు అంతేనా? ఇది మళ్ళీ అదో ప్రశ్న వస్తుందని బాధ నాకు. అందరూ మేధావులం కదా, ఎక్కడికక్కడ ఇది పర్యుపాసతి. అలాంటి వాడికి త్యాగరాజ స్వామి దగ్గరికి ఎవరో వచ్చారు, ఏమంటే మీరు ఎప్పుడు పాటలు పాడుకుంటూ రామా రామా అని తిరుగుతున్నారు మీరు. ఎందుకంటే ఒక మహాత్ముడిని విమర్శించడం చాలా సులభం అండి, వాడి వీడికి అర్థం కాదు. త్యాగరాజస్వామి కాలంలో ఎంతమంది ఎన్ని అనుకున్నారు మనకేం తెలుసు. ఇప్పుడు మనం త్యాగరాజ అంటాం కానీ ఆయన కాలంలో ఎన్ని మాటలు అన్నారు. ఆయనే బాధపడ్డాడు రాముడి దగ్గర. వేద సన్నుత భవము వేరు చేసి తిననుచు నాదుపై పలికేరు నరులు. ఇంత బాధపడ్డాడు మహానుభావుడు. ఆయన్ని ఎన్ని మాటలు పాటలు పాడుతున్నాడు, ఏమిటి లాభం లేదు అంటారు. అవి పట్టించుకోరండి మహాత్ముడు. ఎందుకంటే వీళ్ళు ప్రశంసల కోసమా? ఆయన తన కోసం తాను. అందుకే ఇంటికి వచ్చిన సంపదను కూడా నమస్కారం చేసి నిధి చాలా సుఖమాన మహాత్ముడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి ఎవరో అన్నట్ట, ఏమంటే మీరు ఇలాగ ఎప్పుడు రాముడు పిచ్చి పెట్టుకున్నారు, నలుగురికి పాటలు నేర్పుతున్నారు, సంగీతం నేర్పుతున్నారు, బాగానే ఉంది, మీకు సంసారం ఉంది కదా, వీటంతా పోషణ చేస్తారు, ఎలా చేస్తారు? పైగా మీ మీద కోపంతో మీ అన్న వేరైపోయాడు, నీకెవరున్నారయ్యా అంటే, ఎవరున్నారయ్యా నీకు అంటే ఒళ్ళు పొలకించి ఏడుపు వచ్చింది ఆనందంతో. నాకెవరున్నారని అడుగుతావా? సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. ఈ రెండు నేను అనుకోగానే నాకు ఎంతమంది ఉన్నారు తెలుసా? మీకు అంతమంది లేరు. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. ఇంకా వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన తాత భరతాదులు సోదరులు మాకు మనస. పరమేశ వశిష్ఠ పరాశర నారద సౌనక సుఖ లంబోదర గుహ సనకాదులు ధరనిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరూ వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనస. ఎంతమంది ఉన్నారు, కానీ అన్ని విడిచిపెట్టి ఆయనే పట్టుకుంటే ఎలా అంటే, ఆయన పట్టుకుంటే ఎన్ని చేతులతో ఆయన పట్టుకుంటాడు మనకేం తెలుసు. అనన్యాశ్చింత ఎంతో మా భేజన పర్యుపాసతే. నిజంగా ఆయనకి ఏం లోటండి? పెళ్ళి చక్కగా కుదిరింది, అన్నీ జరిగాయి. ఏవి జరగవు అన్నీ వాటి దగ్గర జరుగుతూనే ఉంటాయి. మన తాపత్రయం అంత మాత్రం జరగకుండా మానవు జరిగి తీరుతాయి. మన తాపత్రయాల వల్ల అవ్వం లేదు, ఆయన చూసుకుంటాడు. ఇవే కాదు, ఆయన చూసుకుంటాడని పాట పాడటం కాదు, ఆయన పాట పాడుతుంటే ఆయన చూసుకుంటాడు. తేడా. అందుకు యోగక్షేమం వహామ్యం అనే మాటకి అర్థం మనం చెప్పుకుంటున్నాం, ఇంతవరకు సరిపోయింది. కానీ అదే కృష్ణ హృదయం కాదు, ఇప్పుడు అది పట్టుకోవాలి. ప్రతి దానికి అసలు శాస్త్రపు టెర్మినాలజీ వెతికి దానికి శాస్త్రం డెఫినేషన్ ఏమిటో చూసుకుని కరెక్ట్గా అందించాలని తాపత్రయం నిన్నట్టుండి కనబడుతుంది. అది ఇక్కడ పడుతున్న శ్రమ, దయచేసి అర్థం చేసుకోండి. ఇది కూడా పలికించేవాడు రామభద్రుడు. దీన్ని చేసుకోవాలంటే ఓపెన్ మైండ్ ఉండాలి, కుసంస్కారాలు కూడదు, అది కావాలి ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం. యోగక్షేమం అనే మాటకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి యోగం అనే మాట వచ్చినప్పుడు యోగక్షేమాన్ని ఎలా పెట్టాలి? యోగము క్షేమం అంటే లోక వ్యవహారంలో అర్థం ఏంటంటే, లేనిది వస్తే యోగం, ఉన్నది పోకుండా ఉంటే క్షేమం, అంతే కదా. లేదా వచ్చింది నిలబెడితే క్షేమం. ఇది లోక వ్యవహారంలో యోగక్షేమం, ఇది శాస్త్ర వ్యవహారం. ఇక్కడ యోగక్షేమం అంటే అర్థం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. మనం అనేక జన్మల సాధన వల్ల పరమాత్మని సాధించే ఒక ప్రయత్నం చేసుకుంటాం, సాధన చేస్తూ ఉంటాం. నిరంతర చింతన చేస్తున్నప్పుడు మన యొక్క సాధన దెబ్బతినకుండా ఏ యోగము ద్వారా మనం పరమాత్మని చేరుకోగలమో ఆ యోగము చెక్కు చెదరకుండా క్షేమంగా కాపాడుతాను అని పరమాత్మ చెప్తున్న మాట ఇది. ఎంత ఉంది చూస్తున్నాడు. నన్ను చేరడానికి ఏ మార్గంలో నువ్వు వస్తున్నావో అక్కడ నీకే ప్రమాదము కలగకుండా నువ్వు ఉన్న యోగ మార్గాన్ని నేను క్షేమముగా కాపాడుతాను. ఇది దీని యొక్క అసలైన శాస్త్రీయమైన అర్థం అని గ్రహించాల్సింది. అది యోగక్షేమం వహామ్యహం అనే మాటకు అర్థం. ఎప్పుడైతే ఇంత తెలిసిందో ఇంకా పరమాత్మను అనన్య చింతనతో ఆశ్రయించడం ఒక్కటే గొప్ప మార్గం, మిగిలిన అన్ని మార్గాల కంటే ఇది గొప్పది. అనన్య చింతన మార్గంతో, సాత్విక మార్గంలో నువ్వు భక్తిని చేసినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ 2 సార్లు భక్త్యా మాట వేశాడు. భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం. నా పండిచ్చినా, నీరిచ్చినా, ఏదిచ్చినా భక్తితో ఇస్తే భక్తితో ఇచ్చాడు కనుక పుచ్చుకున్నాను. మాట ఎంత జాగ్రత్తగా అన్నాడు చూడండి. భక్తితో ఇచ్చాడు కనుక రెండో మాట ఎందుకు అనాలి? భక్తితో ఇస్తే పుచ్చుకుంటానని చెప్పి వచ్చు కదా. భక్తితో ఇస్తే భక్తితో ఇచ్చాడు కనుక పుచ్చుకుంటాను మళ్ళీ స్ట్రెస్ చేశాడు. అంటే నా దృష్టి వస్తువు మీద ఉండదు, వాడు భక్తి మీద ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. వస్తువులు ఆయనకు కావాలా? ఆయనకు ఉపకారం చేసుకున్నామని మనం గర్విస్తే చాలా తప్పండి, తెలుసుకోండి. ఇక్కడ ఆయన మనం ఉపకారం చేసాం. నువ్వు కొబ్బరికాయలు కట్టే నీ ఏం చేసావు నా మాట అంటే నీ కొబ్బరికాయల కోసం వేచి చూస్తున్నాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సింది. నువ్వు భక్తితో ఇస్తే పుచ్చుకుంటున్నాడు, అహంతో ఇస్తే పుచ్చుకోడండి. మొన్న మధ్య కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘట్టం దగ్గర ఒక అద్భుతమైన ఆలయం ఉంటుంది. మొత్తం కూలిపోయింది, కుంగిపోయింది. దాని చరిత్ర చెప్తారండి అక్కడ అద్భుతంగా. ఒక ఆయన పాపం పెద్ద గుడి కట్టి ఇంకా రేపు స్థాపన అంటే అప్పుడు ఎంత గుడి కట్టేశాను దేవుడి కోసం, ఎంత ఖర్చు అయిపోయిందో ఏమిటో, ఎంత ఆయనకి ఇచ్చానమాట అనుకున్నట్టు. మరుసటి రోజు ప్రతిష్ట సమయం దేవుడు కుంగిపోయింది మొత్తం. మనకి అహంకారం ఎంత ప్రమాదం చూడండి. మనమా ఆయనకి ఇచ్చేది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు తదహం భక్త్యుపూరితం అస్నామి ప్రేతాత్మన. భక్తి మార్గం కష్టమేం కాదండి, ఎంత సులభం చూడండి. ఇప్పటివరకు చెప్తే ఏదైనా కష్టం అనిపించిందా? పోనీ వింటున్నంతసేపైనా. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇదే సాధన నువ్వు నేర్చుకో. ఇవి మానవుగా నువ్వు ఏది మానకపోయిన ఇది మానంగా. యదస్నాసి ఏదో చేస్తూ ఉంటాక యత్కరోషి. అంతేకాదు మనము యాగాలు పూజలు ఏవో చేస్తుండే యజ్జుహోషి. అలాగే దానాలు అవతల వాళ్ళకి ఏదో చేస్తుండే దదాసి. అంతేకాదు ఏదో పెద్దలు చెప్పిన ఏదో తపస్సులో నియమాలు చేస్తా యత్ తపస్యసి. ఏది చేయి పర్వాలేదు, ఏవి చేసినా చేసింది నాకు అర్పించు. ఇది ఒక భక్తి మార్గంలో ఇది చాలా గొప్పది. అప్పుడు చేస్తున్నప్పుడు ఆయనే గుర్తొస్తాడు కనుక ఆయనకి అర్పిస్తానన్న భావం నీకు ఉంటుంది కనుక అప్పుడు నువ్వు చెడు చెయ్యలేవు. ఇది చూడండి. ఏది చేసినా ఆయనకి ఇచ్చేమన్నారు కదండి, కానీ దొంగతనం కూడా చేశానండి అని. కానీ నిజంగా ఆయన తలంచుకుని దొంగతనం నువ్వు బయలుదేరితే ఆయన నీ చేత చెయ్యనివ్వడు. అది కూడా చూడండి. యత్ కరోషి ఆయన్నే తలంచుకుంటే బుద్ధినే బాగు చేస్తారండి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి. వేరేగా సిట్టింగ్ వేయక్కర్లేదండి. నువ్వు నిరంతరం భక్తితో ఎలా బతకాలో చెప్తున్నాడు ఇక్కడ. భక్తి సాధన ప్రత్యేకంగా స్పెషల్ సెషన్స్ కాదు, అది లైఫ్ స్టైల్ భక్తి అయిపోవాలి అది చూస్తున్నాడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కరుష్వ మదర్పణం. ఏది చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉంటూ అది నిన్ను తప్పకుండా ధరింపజేస్తుంది. ఎంత సులభం భక్తి మార్గం. అందుకే చూడు నిందరికి సులభుడు అని. భక్త సులభుడు భగవంతుడు అంటే ఇది అర్థం అండి. భక్తవత్సలుడు భగవంతుడు. ఇంత సులభంగా మనం ఆయన్ని పట్టుకోగలం కనుక నిరంతర అర్పణ బుద్ధి భక్తిలో ఇప్పుడు మనకు వచ్చింది. ఆస్తికం ఒకటి, ఆసక్తి, ఆశ్రయ బుద్ధి, అర్పణ బుద్ధి. ఇప్పుడు మరొకటి యాడ్ అయిందండి, అర్పణం అనేది ఒకటి వచ్చింది. అర్పణం చేయడం మొదలెట్టేవా ప్రతిదీ అసలు నిన్ను నువ్వే అర్పించేసుకున్నాక నువ్వు చేసి ప్రతిదీ ఆయనకి అర్పించేసావు. దీన్ని ఆత్మనివేదన అంటారు భక్తులు. అది చేసాక నువ్వు ఏది మాట్లాడినా అది మంత్రం, నువ్వు నడిస్తే అది ప్రదక్షిణ, నువ్వు తింటే అది నైవేద్యం, నువ్వు పడుకుంటే అది సాష్టాంగ దండ ప్రణామం, నువ్వు చేసిన ప్రతిచర్య పూజే. ఎప్పుడు మదర్పణ బుద్ధి నీకుంటే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణవసనా జాగృతి విధి ప్రణామ సంవేశో సుఖమఖిల మత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. శంకర భగవత్పాలు సౌందర్యలహరిలో చెప్తున్నారు, అమ్మా నేనేది చేసినా నీకే పూజ, నా వాగుడు నీకు మంత్రం, జపో జల్ప శిల్పం. నా చేతులు తిప్పుతూ ఉంటానే అది పూజలు చేసి ముద్రలు. నేను అన్నం తింటూ ఉన్నా ఏది తింటూ ఉన్నా అది నీకు నైవేద్యాలు. నేను పడుకున్న దొర్లితే నీకు పొర్లు దండాలు, సాష్టాంగ దండాలు. ఇలా నేను ఏది చేసినా అది నీ సపర్యయే. ఎందుకంటే ఆత్మార్పణ దృశ అక్కడ క్లాజ్. అది బాగుంది. ఎవరు అందరూ అవుతారు, అందరికీ మంత్రాలు అయిపోతాయా? ఎవడు హృదయం ఈశ్వరార్పణమే ఉంటుందో వాడు చేసే ప్రతి పని పూజ. ఆత్మాత్వం గిరిజామతి అక్కడ చెప్తున్నాడు. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అప్పుడు నిత్య పూజలివిగో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి తనవే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామికి. ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు నలువైన రుచులే నైవేద్యములట, పలుకే మంత్రమట, బాగైన నాలుకే కలకలమును పిడిగంటయట, నలువైన రుచులే నైవేద్యములట, తలపు లోపలనున్న దైవమునకు.
ఎంత చక్కగా చెప్పాడు హనుమాచార్యులు వారు. అందుకప్పుడు వాడు లోపల పరమాత్మ ఉన్నాడని భావం అంతా పరమాత్మకి ఇచ్చాక తాను చేసే ఉపచారాలన్నీ పరమాత్మకు ఉపచారాలే, వేరే ఉపచారాలు ఏమున్నాయి? ఆ స్థితి అర్పణమని ఒక బుద్ధిని నువ్వు అలవాటు చేసుకో, అప్పుడు నువ్వు చేసే ప్రతి పని అర్చనమైపోతుంది. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు భక్తి సాధనలో ఏ విధంగా పరిణతి సాధించాలి, భక్తి అంటే ఏమిటో వివరిస్తున్నారు కనుక సాత్విక భక్తితో పరమాత్మ యందు ప్రేమను కలిగి చేస్తున్న ప్రతిదీ ఆయన వల్లనే చేస్తున్నానని ఆయనకి అర్పించడం అనే బుద్ధితో నిరంతర చింతన కీర్తన భావన చేస్తూ ఉంటే అది సంపూర్ణముగా నిర్గుణ భక్తిగా పండిపోతుంది. అటువంటి నిర్గుణ భక్తుడు నన్నే పొందుతున్నాడు. ఇది పరమాత్మ ఎంతవరకు చెప్పిన దాని యొక్క భక్తి యోగ సారము. ఇంకా రేపు మనం భక్తి యోగం అనబడే అధ్యాయం పరిపూర్ణంగా చెప్పుకోబోతూ వీటన్నింటిని మేళవిస్తూ చివరికి కన్క్లూజన్ ఇస్తున్నాడు భక్తి యోగం. అంతే భక్తి యోగం ఒక్కటే భక్తి యోగం కాదు, అది కన్క్లూడింగ్. ముందు నుంచి మనం ఈరోజు మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ పూర్తయిపోయాయి, కన్క్లూజన్ ఉంది. అది రేపిస్తున్నాడు భక్తి యోగం అంటే ఏంటో. ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని మననం చేసుకుంటూ సగుణ భక్తిలో 3 రకాలు ఉంటాయని, అందులో సాత్విక భక్తి గొప్పదని, దాని తర్వాత నిర్గుణ భక్తి అని. అదే నిన్న మనం చెప్పుకున్న గౌణ భక్తి అంటే ఆ 3 రకాల సగుణ భక్తి అని గౌణ భక్తి అంటారు, నిర్గుణ భక్తిని ముఖ్య భక్తి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ జ్ఞానం కంటే భక్తి గొప్పది, భక్తి కంటే జ్ఞానం గొప్పది అనే మాట ఎంత మేరకు నిజం అంటే కొంత మేరకు నిజమేట. ఎలాగో అంటే గౌణ భక్తి కంటే జ్ఞానం గొప్పది అని, భక్తి కంటే జ్ఞానం అంటే. జ్ఞానం కంటే భక్తి గొప్పది అంటే ఊరికనే శాస్త్రాలు చదివి వేదాంతాలు అహం బ్రహ్మాస్మని చెప్పడం కంటే భక్తి చాలా గొప్పదని చెప్పడం. అంతేగాని జ్ఞానం కంటే భక్తి గొప్పది అంటే జ్ఞానము భక్తి ఒక్కటే ముందు చెప్పాం కనుక ఈ మాటను ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అటువంటి భక్తికి సులభుడు భగవంతుడు. భక్తి అనేక జన్మల వరం వల్ల రావాలి. అటువంటి శ్రద్ధని, అటువంటి ఆసక్తిని, ఆశ్రయ బుద్ధిని, శరణాగతిని, అర్పణ బుద్ధిని మనకు ప్రసాదించమని భగవంతుడు ప్రార్థన చేసుకుందాం. సర్వం శ్రీ భగవత్ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. ముఖ్యంగా మనకి రేపటితో భక్తి యోగం పూర్తయిపోతుంది, 3 రోజులు. కానీ భక్తి యోగం బాగా అర్థం చేసుకుంటే భాగవతి ఇంకా బాగా అర్థమవుతుందిట. అందుకేనేమో ఇది భగవద్ రచన. మనకి వర్జీనియా ప్రాంతంలో ఎక్కడో ఇప్పుడు చెప్తారు, అక్కడ 18వ తేదీ నుంచి భాగవత సప్తాహం 5 రోజులు కానీ 7 పూటలు మనకి జరుగుతుంది. అందరికీ ఇది వారి తరపున నా తరపున కూడా ఆహ్వానం. విశేషం ఏంటంటే మరి అక్కడి నుంచి అక్కడికి రాగలరా అంటే అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, అది కూడా మనం తెలుసుకొని భగవంతుడి కోసం ఎక్కడికైనా వెళ్ళచ్చు ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకు మనం భాగవత సప్తాహంతో ధన్యమవుదాం. రేపటి రోజున మళ్ళీ భక్తి యోగం వెళ్ళడానికి ఇక్కడ సమావేశం అవుదాం. స్వస్తి. ముఖ్యంగా 2 రోజులుగా నేను పొందుతున్న ఆనందం చాలా ఉన్నది. ఈ ఆలయానికి వస్తేనే ఒక ఆనందం. ఈరోజు నిన్న నేను స్వయంగా చూసింది అంటే ఇంత ట్రాఫిక్లో వర్క్ చేసుకుని సకాలానికి వచ్చారు అంటే ఇంత సంస్కారవంతులు, నిజమైన భక్తి కలిగినట్టు వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కనుక వాళ్ళ హృదయంలో ఉన్న నిర్మలమైన శక్తి చేత నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను, నేను భావన చేస్తున్నాను. అటువంటి సంస్కారవంతులైన శ్రోతలు దొరికారు. పైగా చోటు ఎంతో గొప్పది, ఒక అద్భుతమైన సలక్షణమైన ఆలయం. ఆదరణ ఎంత చక్కగా ఆలయ నిర్వాహకులు నాకు నిన్నటి నుండి చూపిస్తున్నారు, మర్చిపోలేం. ఒకవైపు నాగుల సీతారామయ్య గారు, రాజగోపాల్ గారు, ఉమా పోతరాజు గారు, వీళ్ళందరూ. అలాగే నిర్వాహకుల్లో ప్రధానమైనటువంటి ఒక విధంగా తల్లిదండ్రులతో సమానమని నేను భావించవచ్చు కృష్ణవేణమ్మ గారు, యజ్ఞేశ్వర శర్మ గారు, వీరు. ఇంకా ఆత్మీయులైనటువంటి మా చందు, శ్రీకాంత్, మురళి ఇత్యాదులు, వీరందరి యొక్క ఆత్మీయతను మరువలేను. మళ్ళీ రేపు కలుసుకుందాం. I'm totally speechless. I think we have to agree. We are very, very fortunate to be here this evening to hear this. హృదయామృతమైన ఈ ప్రవచనం వినడానికి మనకు చాలా అదృష్టం ఉంది. సో శర్మ గారికి నమస్కరిస్తూ అందరినీ lot of people are given this opportunity to come and participate in this, but unfortunately not everybody could make avail this opportunity. But at least you are able to come. And again, please convey the same message to your friends and families, so that they come tomorrow and participate and take the blessings of Sarvasana Garu. So just like we established yesterday, please form a line to come forward and have the prasadam given by Sarvasana Garu. And after that, you can have dinner outside. Thank you.